ఒకసారి మీరు చూడొచ్చు, డొనాల్డ్ ట్రంప్ కూర్చొని చాలా సరదాగా అక్కడి నుంచి వస్తున్నటువంటి ఫొటోస్, ఆ వీడియోస్ అన్నిటిని చూస్తూ హీస్ ఆల్మోస్ట్ ఎంజాయింగ్ దిస్ టైం. ఎందుకంటే అమెరికాకి జరిగిన నష్టం చాలా మైన్యూట్ నష్టం అనే చెప్పాలి. మరోవైపు ఇజ్రాయెల్ కూడా పెద్దగా నష్టపోయింది లేదు, కానీ ఇరాన్ మాత్రం పూర్తిగా విధ్వంసం అయింది. అయితే ఇక్కడ మరొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఇరాన్లో చాలా చోట్ల ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారట. కొన్ని వీటికి సంబంధించిన విజువల్స్ కూడా ఇప్పుడు చక్కెర్లు కొడుతున్నాయి సోషల్ మీడియాలో. ఇరాన్లో ఉన్నటువంటి కొంతమంది ప్రజలు రోడ్ల మీద డాన్సులు చేస్తున్నారు, ఓవైపు దాడులు జరుగుతుంటాయి. లిటరల్లీ ఐ హ్యావ్ సీన్ ఎ విజువల్. కొన్ని వందల మీటర్ల దూరంలో ఒక బాంబు పేలితే ఇరాన్ ప్రజలు డాన్సులు చేస్తున్నారు. ఎందుకు? ఖమేనీ పాలన అంతం అవుతున్నందుకు. మొన్న చేసినటువంటి ఆ ప్రొటెస్టులతోనే పూర్తిగా అంతమవుతుందని భావించారు. కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయారు, కానీ ఆ సమయంలో కుదరలేదు. ఇప్పుడు అండ్ ట్రంప్ కూడా చెప్పడాన్ని మనం గమనించాం. ఇరాన్ ప్రజలు నిజంగా మీకు ఏం కావాలో నాకు తెలుసు, నేను అది చేస్తున్నాను, ఇప్పుడు మీరు డిసైడ్ చేసుకోండి, మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారో, నాకు సపోర్ట్ ఉంటారని నేను భావిస్తున్నాను అంటూ ట్రంప్ మాట్లాడడాన్ని కూడా మనం చూసాం. అండ్ ఎప్పటికప్పుడు ట్రంప్ మానిటర్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ని తెలుసుకుంటున్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. నా కొలీగ్ కళ్యాణ్ కూడా మనతో జాయిన్ అవుతున్నారు. కళ్యాణ్తో ఒకసారి మాట్లాడదాం. కళ్యాణ్, ఈరోజు సాయంత్రానికి లేదా రేపు ఉదయానికల్లా ఇక యుద్ధం పూర్తయ్యే అవకాశం ఉంది, అంటే మేము ముగించేస్తాం యుద్ధాన్ని అని చెప్తున్నట్లుగా తెలుస్తోంది. అండ్ ఇప్పుడు ఇరాన్ కూడా బయటికి మేము భారీగా దాడులు చేస్తామని చెప్తున్నట్లకి, ప్రతీకార దాడులకు దిగుతామని చెప్తున్నప్పటికీ కూడా సిచ్యువేషన్ చూస్తుంటే అంత ఈజీగా కనిపించడం లేదు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖమేనీ పోయిన తర్వాత, కీలకమైనటువంటి సభ్యులందరూ పోయిన తర్వాత వాళ్ళు ఇంతే స్ట్రాంగ్గా నిలబడడం అనేది సాధ్యమయ్యే పనేనా? ఈ ప్రతీకార దాడులు నిజంగా అమెరికాని కానీ ఇజ్రాయెల్ని కానీ దెబ్బతీసే పరిస్థితుల్లో ఉందా? రైట్ నందు, ఒకసారి మనం చూస్తే కనుక ఇటు సుప్రీం లీడర్ అలీ ఖమేనీని ఆయన చనిపోయిన తర్వాత 86 ఇయర్స్ ఆయన వయసు, మొత్తానికైతే తెహరాన్లో జరిగిన ఎయిర్ స్ట్రైక్స్ వల్ల ఇటు సుప్రీం లీడర్ ఖమేనీ చనిపోయాడు. ఆయనతో పాటు ఇంకా ఎవరెవరు చనిపోయారు కూడా ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. ఇటు అలీ షమ్ఖానీ, ఆయన ఒక టాప్ ఆఫీషియల్, అలాగే సీనియర్ అడ్వైజర్, ఖమేనీకి సీనియర్ అడ్వైజర్. ఆయన కూడా ఈ కాల్పుల్లో, అంటే ఈ మిసైల్స్ అటాక్స్ లో ఆయన కూడా చనిపోయినట్టు. మొత్తానికైతే ఇరానియన్ స్టేట్ టెలివిజన్ అలాగే ఇటు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఇవి రెండు కూడా మొత్తానికి డిక్లేర్ చేస్తాయి. మరి దాంతోపాటు ఇటు సీనియర్ కమాండర్స్ కూడా ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. ఇటు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ అయితే చాలా క్లియర్ గా ఇరాన్ కి సంబంధించిన టాప్ ఆఫీషియల్స్ అండ్ కమాండర్స్ 7 చనిపోయారు, ఇంక్లూడింగ్ ఈ షమ్ఖానీ అనే పర్సన్ ఏమో అలీ ఖమేనీతోనే వర్క్ చేసేవాడు. సో ఈక్వలెంట్ అని చెప్పుకుంటారు. మొత్తంగా టాప్ 7 ఇరానియన్ ఆఫీషియల్స్, కమాండర్స్ వీళ్ళందరూ కూడా చనిపోయారు. అలాగే ఇరానియన్ ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అరాగాచి దీన్ని అక్నాలెడ్జ్ కూడా చేశాడు దట్ అట్లీస్ట్ ఒక 2 మిలిటరీ కమాండర్స్ చనిపోయారని ఇటు ఫారెన్ మినిస్టర్ చెప్తున్నాడు. ఇటు ఇజ్రాయలీ డిఫెన్స్ ఫోర్సెస్ మాత్రం 7 కమాండర్స్ చనిపోయారంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరో పక్కన ఇటు ఖమేనీ ఫ్యామిలీ మెంబర్స్, తన కూతురు, అల్లుడు, కోడలు, అలాగే ఇటు మనవడు, మనవరాలు, ఈ ఏజ్ లో ఉన్న వాళ్ళు కూడా చనిపోయారు. సో మొత్తం మీద టాప్ ఆర్డర్ అయితే కొలాప్స్ అయిపోయింది ఇటు ఇరాన్ కి సంబంధించిన. కానీ ముందుగానే వార్ వస్తుంది, ఖచ్చితంగా వార్ ఉండబోతుంది, చనిపోయే అవకాశం ఉంది అన్నట్టు ఇటు ఖమేనీ కూడా గతంలో ఏం చేశాడు, తనకు సంబంధించిన కొంతమంది సక్సెసర్స్ ని, అంటే తన తర్వాత పాలించదగిన వ్యక్తులను కూడా షార్ట్ లిస్ట్ చేశాడు. ఒక 5 లెవెల్స్, అంటే 5 లెవెల్స్ ఆఫ్ హైరార్కీని ఆల్రెడీ బిల్డ్ చేసి ముందే పెట్టాడు అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. ఇటు జియోపొలిటికల్ అనలిస్టులు అలాగే డిఫెన్స్ అనలిస్టులు కూడా అదే చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ వ్యాక్యూమ్, ఏది పవర్ వ్యాక్యూమ్, అంటే పైన ఉన్న టాప్ ఆఫీషియల్స్ చనిపోతే పవర్ వ్యాక్యూమో, ప్రభుత్వం పడిపోవడమో అలాంటి జరగకుండా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఆఫీషియల్స్ కావచ్చు, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ పొలిటీషియన్స్ కావచ్చు, నెక్స్ట్ సుప్రీం లీడర్ అయ్యే ఛాన్స్ ఉన్న, అర్హత ఉన్న వాళ్ళని కూడా ఆల్రెడీ ఎంపిక చేసి ముందే పెట్టాడు. ఒక 5 లెవెల్స్ అలాంటి వాళ్ళు ఉన్నారంటూ ఇప్పుడు ప్రస్తుతానికి డిఫెన్స్ అనలిస్టులు, జియోపొలిటికల్ అనలిస్టులు కూడా చెప్పుకొస్తున్నారు. అందుకే ఇరాన్ ఇప్పటికీ కూడా అఫీషియల్ గా స్టేట్మెంట్స్ ఏమని ఇస్తుంది అని అంటే, ఇంకా ఉధృతంగా అటాక్స్ చేస్తాం, అమెరికాకు సంబంధించిన బేసెస్ ఏవైతే గల్ఫ్ కంట్రీస్ లో, గల్ఫ్ దేశాల్లో ఏవైతే అమెరికాకు సంబంధించిన బేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని టార్గెట్ చేస్తాం, ఆయిల్ రిజర్వ్స్ ని టార్గెట్ చేస్తాం. ఇప్పుడు లేటెస్ట్ గా ఇస్తున్న థ్రెట్స్ ఏంటంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోస్, ఏదైతే ఇటు గల్ఫ్ దేశాల నుంచి, గల్ఫ్ నేషన్స్ నుంచి ఆయిల్ ఏదైతే సప్లై అవుతుందో ప్రపంచ దేశాలకి సప్లై అయ్యే ఆయిల్ ఆల్మోస్ట్
ఒక 30% ప్రపంచానికి సప్లై అయ్యే ఆయిల్ అంతా కూడా ఈ గల్ఫ్ ఇది స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి ఆ షిప్స్ అన్ని కూడా వెళ్తుంటాయి. ఆ షిప్స్ అన్నిటిని కూడా టార్గెట్ చేస్తామని ఇప్పుడు ఫ్రెష్ గా మరొక వార్నింగ్ ని రిలీజ్ చేశారు. ఇరానియన్ స్టేట్ మీడియాలోనే ఈ వాటర్ వేస్ అన్ని కూడా సేఫ్ కాదు, మీరు ఈ షిప్స్ ని కనుక ఇక్కడ నుంచి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే వాటన్నిటిని పేల్చేస్తామంటూ చెప్పారు. మొత్తానికైతే ఇప్పుడు సడన్ గా ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మస్ మీద వచ్చిన వార్నింగ్ తోని ఇటు ఆయిల్ ట్యాంకర్స్ అన్ని కూడా మొత్తానికి అయితే ప్రస్తుతానికి నిలిచిపోయినాయి. ఆ నిలిచిపోయిన ట్యాంకర్స్ ని కూడా టార్గెట్ చేస్తారా అన్న అనుమానాలు ప్రస్తుతానికి వ్యక్తపరుస్తున్నారు. దానికి సెక్యూరిటీ క్లియరెన్సెస్, ఇప్పుడు ఆ షిప్స్ అన్ని కూడా మూవ్ అవ్వడానికి సెక్యూరిటీ క్లియరెన్సెస్ కూడా ప్రస్తుతానికి ఇవ్వట్లేదు. ఇటు మిలిటరీ థ్రెట్స్ గురించి ఒకసారి చెప్తే కనుక ఇస్లామిక్ రిలీజియస్ గార్డ్స్ కి సంబంధించి ఐఆర్జీసీకి సంబంధించి ఆ వెసల్స్ అన్నిటిని కూడా మీరు మూవ్ చేయాలనుకుంటే అవన్నీ కూడా టార్గెట్స్ అవుతాయి. ఖచ్చితంగా ఇంటర్నేషనల్ షిప్పింగ్స్ అన్ని కూడా అస్తవ్యస్తం చేసేస్తామంటూ ఇటు ఐఆర్జీసీ స్టేట్మెంట్ అయితే పాస్ చేసింది. మరో పక్కన ఇటు ఎయిర్ స్పేస్ మనం ఒకసారి చూసుకుంటే ఆల్రెడీ ఇటు ఇరాన్ మీద నుంచి కానీ ఇటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి ఖతర్, కువైట్, అలాగే ఈ ఎయిర్ స్పేసెస్ అన్ని క్లోజ్ చేశారు. గ్లోబల్ ఫ్లైట్స్ అన్ని కూడా ఒక్కసారిగా డిస్ట్రప్షన్ వచ్చింది, అవన్నీ కూడా స్తంభించిపోయాయి. దాదాపు ఒక 10 నుంచి 15,000 ఫ్లైట్స్ ఈ గల్ఫ్ నేషన్స్ ఒకసారి మనం చూస్తే కనుక 110 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, 110 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. కొన్ని లక్షల మంది ప్రయాణికులు ప్రతిరోజు ఈ ఎయిర్పోర్ట్స్ నుంచి ఫ్లై చేస్తుంటారు. మొత్తానికైతే వాటన్నిటికీ కూడా ప్రస్తుతానికి డిస్ట్రప్షన్, అవన్నిటికీ కూడా అంతరాయం కలిగింది. సో రెసిడెంట్స్ పరిస్థితి ఒకసారి చెప్పే ప్రయత్నం కూడా చేస్తాను. ఇటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో మనం ఒకసారి చూస్తే అక్కడ ఉన్న రెసిడెంట్స్ అందరు ఫోన్స్ కి, మొబైల్ ఫోన్స్ కి చాలా క్లియర్ గా మీరు ఇమీడియట్ గా షెల్టర్స్ ని సీక్ చేయండి, మిసైల్స్ ఏ క్షణమైనా వచ్చే అవకాశం ఉంది అంటూ ఇటు ఎమర్జెన్సీ అలర్ట్స్ అయితే వస్తున్నాయి. మరోపక్కన ఇటు క్యాజువాలిటీస్ కూడా ఇప్పుడు మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. గల్ఫ్ లో అట్లీస్ట్ ఒక 3 చనిపోయారు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో 2, బహ్రెయిన్ లో 1. సో ఇటు షిప్స్ హాల్ట్ అయిపోయింది, ఎయిర్ స్పేస్ కూడా హాల్ట్ అయిపోయింది. మరో పక్కన అటాక్స్ గురించి ఇటు ఇరాన్ చేస్తున్న ఈ వార్నింగ్స్, ఇరాన్ చేస్తున్న ఈ మిసైల్ అటాక్స్, వీటన్నిటికీ ట్రంప్ అలాగే ఇజ్రాయెల్ చాలా క్లియర్ గా రెస్పాండ్ అవుతూ మీరు ఎలాంటి అగ్రెషన్ కి మీరు పాల్పడినా కూడా దానికి 100 రెట్లు మేము దానికి సమాధానం ఇస్తాం, గట్టి సమాధానం ఇస్తామంటూ ఇటు ఇజ్రాయెల్, అమెరికన్ ఫోర్సెస్ చెప్పుకొస్తున్నాయి. సో మరి ఇంకా ఐఆర్జీసీ నుంచి వార్నింగ్స్ వస్తున్నాయి కాబట్టి ఐఆర్జీసీకి సంబంధించిన బేసిస్ కానీ అఫీషియల్స్ కానీ ఇంకా పనిచేస్తున్నారు. వాళ్ళ స్థావరాలని ఫిగర్ అవుట్ చేసే పనిలో ప్రస్తుతానికి ఇటు అమెరికా, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఉన్నాయి. సో అవి రెండు. కళ్యాణ్, ఒక్కసారి మనం ఇప్పుడు గ్రౌండ్ రియాలిటీ చూస్తే ఇప్పటి వరకు ఇరాన్ చేసినటువంటి దాడులు పెద్దగా ఎక్కడ ఇజ్రాయెల్ని కానీ అమెరికాని కానీ పెద్దగా నష్టపరచలేదు, కొద్దిపాటి నష్టం జరిగినప్పటికీ కూడా. కానీ ఇరాన్ ఇప్పటికే చాలా భారీగా నష్టపోయింది. మరోవైపు ఇప్పటికే ఖమేనీ కూడా ప్రాణాలు కోల్పోయాడు అని మనం చూస్తున్నాం. సో ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళ సుప్రీం లీడర్ పోవడం, ఇప్పటికే భారీగా సైనిక నష్టం జరిగింది, ఆయుధాలు చాలా వరకు వాళ్ళు ప్రయోగించేశారు. సో ఎట్ దిస్ పాయింట్ ఇంకా కొత్తగా అన్లీష్ అవ్వడానికి ఇరాన్ దగ్గర ఏదైనా మిగులుందా? బట్ స్టిల్ దే హ్యావ్ సో మచ్ టు అన్లీష్. అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ ఇంకా చాలా ఉన్నాయి వాళ్ళ దగ్గర. అమెరికా ఇంకా B-2 బాంబర్స్ రంగంలోకి దింపొచ్చు, లేదంటే ఇంకా చాలా రకాల టాక్టిక్స్ ఉన్నాయి. కానీ నిజంగా ఇరాన్ దగ్గర ఇంకా ఏదైనా అన్లీష్ అవ్వడానికి ఉందా? భారీగా ఏదైనా ఫోర్స్ ఉందా? థింగ్ ఈజ్ ఏంటంటే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి అనేది నా ఉద్దేశం. స్ట్రాటజీ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇజ్రాయెల్ ఆల్మోస్ట్ ఒక 400 ఫైటర్ జెట్స్ ని రంగంలోకి దింపి ఆ ఫైటర్ జెట్స్ తోనే యూజ్ చేసి ఇప్పుడు ఇరాన్ లో ఇజ్రాయెల్ దాదాపు 500 లొకేషన్స్ ని టార్గెట్ చేసి బాంబింగ్ చేస్తుంది నిన్నటి నుంచి. సో అంత ఫోర్సు, అలాంటి ఫైటర్ జెట్స్ కానీ ఇరాన్ దగ్గర లేవు. ఇరాన్ దగ్గర ఉన్న స్ట్రెంగ్త్ ఏంటంటే ఓన్లీ ఇరాన్ దగ్గర ఈ కామకాజీ డ్రోన్స్ కానీ, షాహిద్ డ్రోన్స్ కానీ అవి తక్కువ కాస్ట్ అండ్ ప్రిసిషన్, అంటే 5 మీటర్స్ రేడియస్ లోనే టార్గెట్ ని అచీవ్ చేస్తుంది. అంటే 5 మీటర్స్ రేడియస్ దాటి పక్కకు వెళ్ళదు, ఎగ్జాక్ట్ గా పిన్ పాయింటెడ్ లొకేషన్ కి వెళ్తుంది. సో దాంట్లో వీళ్ళకి ఖర్చు పెద్దగా లేకపోవడం అండ్ వీళ్ళ టార్గెట్ మీరు అన్నట్టే యాస్టీస్ గా వీళ్ళ టార్గెట్ ఇజ్రాయెల్ ని కానీ అమెరికాకి సంబంధించిన నావీ షిప్స్ నో, వార్ షిప్స్ నో, లేకపోతే అమెరికానో డైరెక్ట్ గా టార్గెట్ చేయకుండా వీళ్ళు పక్కన గల్ఫ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో